సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడాలి. సో $1 మిలియన్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ రూమర్స్ నడుస్తున్నాయి, హెన్రిక్ క్లాసన్ని అక్కడ రిలీజ్ చేయనా లేదా? చెప్పండి. సో నో సో ముగ్గురు కూడా నో అని అంటున్నారు. సో క్లాసన్ని రిలీజ్ చేయొద్దని నేను కూడా అంటా. నో నేను కూడా చెప్పాలి కదా. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఆశీష్, సన్ రైజర్స్ మేబీ ప్లాన్ ఏముండొచ్చు అంటే రిలీజ్ చేసినారు కల్లా దే వాంట్ బై హిమ్ బ్యాక్ అగైన్. ఎందుకంటే 23 crores ఎంతనో ఐ మీన్ T20 సిరీస్ లో అయితే రిటైర్మెంట్ తీసుకున్న ఇంటర్నేషనల్ క్రికెట్ లో వేరే లీగ్స్ లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ అనిపిస్తుంది. బట్ అగైన్ అది గ్యాంబుల్ తీసుకున్నట్టే. చాలా మంది టీమ్స్ కి వికెట్ కీపర్ బ్యాటర్స్ కావాలి. అవును, నిజంగానే వాళ్ళు కేకే తనని ఏమన్నా 6 సిట్టింగ్ ఎబిలిటీ గురించి మనకు తెలిసిందే. ఎలా అయితే 6 స్కోర్ చేస్తాడో, సెంచరీ అంటే సెంచరీ ఉంది, మొత్తం రకరకాల పేర్లు పెట్టారు సన్ రైజర్స్ హైదరాబాద్. అక్కడ కట్టెరమ్మకోడు కానీ రకరకాల పేర్లు ఉన్నాయి. అసలు పూర్తిగా ఇంకా అతను ఇంకొంచెం కొన్ని రోజులు రిటైర్ అయిపోయి ఇంకా ఆడనప్పుడు కూడా క్లాస్ అని తీసుకోవాలి. ఎందుకంటే అతనుకున్న పవర్ అలాంటిది. సుమన్ అంటున్నట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇస్ జస్ట్ లైక్ గోల్డ్. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉంటే కాదు, అందులో పర్ఫామ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ ఉంటాం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎనీ టైమ్ బ్రో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆప్షన్లో 23 crores పెట్టి తను తీసుకున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఈజ్ అ అవుట్ స్టాండింగ్ డేంజరస్ ప్లేయర్. సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపిస్తాడు. ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే ఫామ్లోకి రానంత వరకు, ఒకసారి ఫామ్లోకి వస్తే సీజన్ అంతా ఉతికి ఆరేస్తారు. కాబట్టి ఇట్స్ ఎ సీరియస్ నో. సరే చొద్దు మనం అడ్డు పెట్టండి. సో ఇక్కడ ముగ్గురైతే నో అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి అక్షయత్ మొత్తం ఓవరాల్ స్క్వాడ్ని కూడా చూద్దాం. ఆ స్క్వాడ్ చూసిన తర్వాత ఇక్కడ వేరే ఎనీ అదర్ ప్లేయర్ యూ సీ అక్కడ రిలీజ్ చేయడం ఏమనుకుంటావు షమి? ఆ లిస్ట్లో టాప్ పొజిషన్లో మాత్రం నా ప్రకారం మొహమ్మద్ షమి ఉంటాడు. ఎందుకంటే చూసుకుంటే 10 కోట్లు ప్రే చేసి అంత వర్త్ పర్ఫార్మెన్స్ వస్తుందా అంటే డెఫినెట్లీ నాట్. మనం ఎలా అయితే మాట్లాడుతున్నాం అక్కడ ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి. ఎందుకంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్ అక్కడ షమి రూపంలో రావడం భువనేశ్వర్ వదిలిన తర్వాత, బట్ అది వర్క్ అవ్వలేదు. సో డెఫినెట్గా తననైతే వదులుతారు అనిపిస్తుంది. దాని తర్వాత లోవర్ ఆర్డర్లో మంచి ఫినిష్ చేయడానికి అభినవ్ మనోహర్ కొంచెం ఎక్స్పెన్సివ్ పే చేశారేమో, 3.2 crores. అక్కడ మళ్ళీ రిలీజ్ చేసి ఇన్ కేస్ తక్కువలో దొరికితే తనని బై చేసే అవకాశం. అండ్ ఇయర్ మంచిగా స్కౌటింగ్ కూడా చేస్తున్నారు ఎస్ఆర్ఎస్ చూసుకుంటే. సో ఈ షార్ట్ ఆప్షన్లలో ఏముంటుందంటే యూ కెన్ ఫైండ్ దోస్ న్యూ యంగ్ డొమెస్టిక్ ప్లేయర్స్. సో అలాంటి ఎవరైనా ఎక్స్ట్రాడినరీ ఫినిషర్స్ దొరికితే మాత్రం దే లైఫ్ ఫర్ ఏం అనిపిస్తుంది. నిజంగానే. అండ్ ఆల్సో ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ లేకపోతే రాహుల్ చహర్ వాళ్ళిద్దరు కూడా హై ప్రైస్ పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఇషాన్ కిషన్ అక్కడ సెంచరీ అన్ని స్కోర్ చేస్తాడు. రాహుల్ చహర్ అసలు ఆడనే లేదు సుమన్. అవును, ఎగ్జాక్ట్లీ. ట్రస్ట్ చూపిలేదు. మరి ట్రస్ట్ చూపినప్పుడు మరి బెటర్ టు రిలీజ్ హిమ్. వేరే టీంకి ఆడటం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఓడిపోయిన ఏకైక కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్. వాళ్ళు సరిగా వేయలేదు. సో బౌలర్స్ ని కొనాలంటే పర్సులో డబ్బులు ఉండాలి కదా ఆప్షన్ లో. ఎవరినో ఒకటి రిలీజ్ చేయాలి. ఇందాక అక్షర్ చెప్పినట్టు నాకు కూడా అనిపిస్తుంది మొహమ్మద్ షమి ఫస్ట్ పడుతుంది అక్కడ మొహమ్మద్ షమికి. అండ్ దాని తర్వాత రాహుల్ చహర్ కూడా ఎక్కువ. ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు ఇషాన్ కిషన్ రిటర్న్ చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే డొమెస్టిక్ లో మంచి ఫామ్ చూపించాడు. అందుకని ఇషాన్ కిషన్ బీయింగ్ ఎ వికెట్ కీపర్ ముందు చెప్పలేం మనము ఇలాంటి వికెట్ కీపర్స్ మళ్ళీ దొరుకుతారో లేదో ఒకసారి క్లాస్ అండ్ స్లోలీ ఫేడ్ ఆఫ్ అయిపోయినప్పుడు. అందుకనే ఐ విల్ డెఫినెట్లీ సీ హిమ్ రిటైన్డ్. నిజంగానే చూద్దాం ఎలాంటి పర్ఫార్మెన్స్ అందిస్తూ ఉంటారో. అక్కడ మంచి ప్లేయర్స్ ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర, ఫియర్లెస్ గా ఆడుతున్నారు.